నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడిగా మోక్షాజ్ఞ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. టాలీవుడ్ లో ఇప్పటికే మోక్షాజ్ఞ డెబ్యూ మూవీ ఫిక్స్ అయింది. ఈ మూవీ మరో 3 నెలల్లో స్టార్ట్ కానుందని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో బాలయ్య క్లారిటీ ఇచ్చేశారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లోనే మోక్షాజ్ఞ మూవీ ఉండనున్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా ఓ సూపర్ హీరో స్టోరీ తెరకెక్కనుంది. అందులోనే బాలయ్య వారసుడు కనిపించనున్నాడట. అభిమన్యుడి క్యారెక్టర్ ఆధారంగా ఆ మూవీ కథ ఉంటుందట. సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అఫీషియల్ గా లాంచ్ కానున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ లోని రామకృష్ణ స్టూడియోస్ లో మోక్షజ్ఞ మూవీ ప్రారంభోత్సవం గ్రాండ్ గా స్టార్ట్ కానుందట. ఇప్పటికే దీనికి సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ ఈ మూవీ షూటింగ్ ను వీలైనంత వేగంగా కంప్లీట్ చేయడానికి సిద్ధమయ్యాడట. మూవీ రిలీజ్ డేట్ ను కూడా త్వరలోనే అనౌన్స్ చేయనున్నారట. పక్కా ప్లానింగ్ తో 2025 దసరాకి మోక్షాజ్ఞ మూవీని రిలీజ్ చేసేందుకు ప్రశాంత్ వర్మ రెడీ అయ్యారట. మోక్షాజ్ఞ మూవీ షూటింగ్ ను 6 నెలల్లో కంప్లీట్ చేసుకొని మరో 6 నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సీజీ వర్క్ ను ఫినిష్ చేయాలని ప్రశాంత్ వర్మ చూస్తున్నారట. ఏడాదిలోగా ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మోక్షాజ్ఞ మూవీ స్టార్ట్ కానుందని తెలియడంతో బాలయ్య అభిమానులకు క్యూరియాసిటీ మరింత పెరిగింది. మోక్షాజ్ఞ మూవీ స్టార్ట్ అవుతుందని అందరూ అనుకుంటుంటే అంతలోనే మరో విషయం వైరల్ అవుతుంది. మోక్షాజ్ఞ వస్తూనే 4 సినిమాలతో వస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. ప్రశాంత్ వర్మ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో 3 సినిమాలను స్టార్ట్ చేయనున్నారట. అలాగే బోయిపాటి శ్రీను డైరెక్షన్ లో కూడా మోక్షాజ్ఞ మాస్ హీరోగా కనిపించనున్నారట. అఖండ సీక్వెల్ తర్వాత బోయపాటి మూవీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. దీంతో టాలీవుడ్ పరిశ్రమలో మోక్షాజ్ఞ గురించి చర్చ నడుస్తుంది. మోక్షాజ్ఞతో సినిమాలు చేయడానికి మరో 3-4 దర్శకులు లైనప్ లో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఒకేసారి 4 సినిమాలతో మోక్షాజ్ఞ రానున్నాడని తెలిసి బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నందమూరి హీరోల్లో ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు మోక్షాజ్ఞ ఎన్టీఆర్ ఇమేజ్ ని అందుకోగలడా లేదా అనేది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే మరి.